నమస్తే ప్రజాస్వామ్య పౌరులారా. మనం నిర్మించుకున్న ప్రభుత్వాలు ఎవరి బాగు కోసం పథకాలు పెడుతున్నాయి? ఎన్ని పథకాలు పెట్టినా ఎందుకు ఇంకా భారతదేశ ప్రజలు నిరుపేదలుగా ఉంటున్నారు? చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బ్రతకాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వాలు పెట్టిన ఇలాంటి ఎన్నో పథకాలు నిజంగా నిరుపేదలకు చెందుతున్నాయి. గత ప్రభుత్వం పెట్టిన పథకాలు ఎస్సీ ఎస్టీలోను, బీసీలోను, హోంలోను కేవలం రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేసిన వారికి, జైలు కొట్టిన వారికి, తమ పార్టీలో తిరిగిన వారికి మాత్రమే పేరు నమోదు చేసి ఇవ్వడం జరిగింది. ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సలాం కొట్టిన వారికే పథకాలు ఇస్తే ఈ దేశంలో పేదలు నిరుపేదలుగా, రాజకీయ అవగాహన లేని ప్రజలు అన్యాయానికి గురి అవుతున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని గ్రామ స్థాయి నాయకులకు సర్వే అప్పగించారు. అవగాహన, మానవత్వం లేని ఆ దొంగ నాయకులు కూడా గ్రామ ఎలక్షన్ల కోసం పథకాలని తమకు సలాం కొట్టిన వారికే ఇవ్వదలిసినారు. ఇలాంటి ఎన్నో పథకాలు నచ్చిన వారికి ఇవ్వడం ద్వారా ఆర్టికల్ 14 దేశంలో సమానత్వాన్ని తీసుకురావడంలో విఫలమైనం. ఆర్టికల్ 21 దేశంలో జీవన ఉపాధి హక్కు కల్పించడంలో కూడా విఫలమైంది. భారతదేశం నిరుపేద దేశంగా ఉండడానికి కారణం రాజకీయ నాయకులు అధికారం కోసం పథకాలను డబ్బు వారికి నచ్చినట్టుగా పంచడం,